జీవితంలో నేను అనుకుంది సాధించాలి. నేను ఒక కార్య సాధకుడిగా మారాలి. పిరికివాడిగా ఉండిపోకూడదు అని గనుక అనుకుంటే, నేను చెప్పే 7 విషయాలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు గూడా. సో, ఎప్పుడు గూడా మనం జీవితంలో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికే ట్రై చేయాలి ఎప్పుడు గూడా. ఏదో అవాంతరాలొచ్చాయా, లేపోతే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని జెప్పి కొంతవరకు బ్రేక్ ఇచ్చినప్పటికి కూడా ఒక పని చేయడంలో, మళ్ళీ దాన్ని తిరిగి కంటిన్యూ చేయగలగాలి. అంతే తప్పితే పిరికివాళ్ళగా ఇంక చాలు నాకేదో అయ్యింది, లేపోతే సమస్య ఏదో వచ్చింది, ఇదేదో పెద్దదవుతుందేమో, నా వల్ల కాదు అని జెప్పి ఎప్పుడు అక్కడ ఆగిపోకూడదు. సో, ఏంటా 7 విషయాలు? ఒక కార్యసాధకుడికి ఉండే 7 లక్షణాలేంటి? ఏ విధంగా అయితే వాళ్ళు ముందుకెళ్తారనైతే ఈ వీడియోలో చెప్తాను. అందులో చూడండనమాట. ఫస్ట్ పాయింటొచ్చేసి అప్రోచ్ టు ఛాలెంజెస్ అనమాట. కార్యసాధకుడి లక్షణం ఎలా ఉంటుందంటే, ఒక పని నేను చేయాలనుకున్నవాడు ఎలా ఉంటాడంటే, ఒక ఛాలెంజ్ వచ్చిన వెంటనే కుంగిపోడు. ఓకే. నాకొక ఛాలెంజ్ వచ్చింది. ఈ ఛాలెంజ్ నుంచి నేను ఏం నేర్చుకుంటాను? లేకపోతే ఈ ఛాలెంజ్ నుంచి నేను ఎలా బయటపడాలి? నాకున్న దారి ఏంటి అని చెప్పి ఆలోచిస్తాడు. కార్యసాధకుడు ఎప్పుడు కూడా. నేను చేయాలనుకునేవాడు ఎప్పుడు కూడా. వాడి మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఇందులోంచి నేను బయటకి రావాలి. ఈ రోడ్ బ్లాక్ అనేది వచ్చింది. నాకు ఒక బ్లాకర్ అనేది నాకు ఎదురైంది. ఇందులోంచి నేను బయటపడాలని చెప్పి ఆలోచిస్తారనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అది ఎంత పెద్ద చాలా పెద్ద పనది. చాలా పర్మిషన్స్ తెచ్చుకోవాలి. చాలా చోట్లకి వెళ్లి తిరగాలి. అంతా చేయాలనమాట. పిరికివాళ్ళు ఏం చేస్తారంటే, అబ్బా! అంత పెద్ద పని. ఎవడు చేస్తాడు అదంతా? వాళ్ళ దగ్గర తిరగాలి, వీళ్ళ దగ్గర తిరగాలి. ఆ పర్మిషన్ తెచ్చుకోవాలి, ఈ పర్మిషన్ తెచ్చుకోవాలి. అన్నీ తెచ్చిన తర్వాత ఇంకేదో అంటారు. అది లేదంటారు, ఇది లేదంటారు అని చెప్పి వెంటనే ఆగిపోతారనమాట ఆ పని చేయకుండా. కానీ ఇటువంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు అన్నీ ఫేస్ చేసి ముందుకు వెళ్ళగలిగితేనే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం సాధిస్తాం. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా సరే మనమైతే వాటినైతే ఛేదించి ముందుకు వెళ్ళగలుగుతామన్నమాట. సో, మన అప్రోచ్ ఎలా ఉంది? ఒక ఛాలెంజ్ వచ్చిందంటే అదే డిసైడ్ చేస్తుందనమాట. మనం కార్యసాధకులమా? లేకపోతే పిరికివాళ్ళమా అని చెప్పి. సో, ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. అప్రోచ్ టు ద ఛాలెంజెస్ అనమాట. సో, మీకొక ఛాలెంజ్‌ని ఒక ఆపర్చునిటీ కిందైతే మీరైతే చూడండి ఎప్పుడు కూడా. సెకండ్ పాయింట్ వచ్చి రిస్క్ టేకింగ్. అందరూ అనుకుంటూ ఉంటారు. మనకు టీవీలో యాడ్ కూడా వస్తుంది. రిస్క్ లేకపోతే లైఫ్‌లో మిగిలేది రస్క్ మాత్రమే అని చెప్పి. టూ మచ్ రిస్క్ కూడా ఎప్పుడు తప్పే ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. టూ మచ్ రిస్క్ ఎప్పుడు ఉండకూడదు లైఫ్‌లో. ఖచ్చితంగా రిస్క్ అనేది తీసుకోవాలి లైఫ్‌లో. ఎందుకు రిస్క్ తీసుకోవాలి లైఫ్‌లో? మనకు గ్రోత్ ఉండాలి. మనం ఈ ఈ లెవెల్‌లో మనం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలనుకుంటున్నాము. నెక్స్ట్ లెవెల్‌లో ఒక మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. లేకపోతే వేరే చోటుకి వెళ్ళాలి. మనకున్న ప్రదేశంలో మనకు మంచి ఆపర్చునిటీస్ లేవు. వేరే చోటికి మనం మైగ్రేట్ అయ్యి వెళ్ళాలి. వేరే దేశం వెళ్ళాలి. వేరే లాంగ్వేజ్ మాట్లాడే ప్రదేశానికి వెళ్ళాలంటే కొంతమంది ఏమనుకుంటారంటే రిస్క్ అనుకుంటారు దీన్ని. కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనం రిస్క్ తీసుకోవాలి. ఆ రిస్క్ కూడా కాలిక్యులేటెడ్‌గా ఉండాలి ఎప్పుడు కూడా. సో, ఇది మర్చిపోతుంటారు అందరూ కూడా. మనం ఎంత రిస్క్ తీసుకున్నా అది ఎప్పుడు కాలిక్యులేటెడ్‌గా ఉండాలి. ఒకవేళ అంతా రివర్స్ చేయగలిగితే వెంటనే మనం వెనక్కొచ్చేసేలా ఉండాలనమాట. సో, జీవితంలో కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. మనము సపోజ్ మీరొక ప్రదేశంలో పనిచేస్తున్నారు. వేరే చోటుకి వెళ్ళాలి. అక్కడ వేరే భాష మాట్లాడతారు. మీరొక గ్రోత్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ అయితే, మీరు కార్యసాధకులైతే మీరేమనుకుంటారంటే, లేదు అక్కడికి వెళ్లి నాకు ఆ లాంగ్వేజ్ రాకపోయినా పర్వాలేదు. ఆ భాష నాకు రాకపోయినా పర్వాలేదు. నేనైతే అక్కడ సర్వైవ్ అవ్వగలుగుతాను నేను. నేను చేయగలుగుతాను. అక్కడికి వెళ్లి నా పని నేను చేయగలుగుతాను. అవసరమైతే ఆ భాష కూడా నేర్చుకుంటానని చెప్పి అనుకుంటారనమాట. పిరికి వాళ్ళేం చేస్తారంటే, అమ్మో! ఇప్పుడు వేరే చోటకి వెళ్ళాలట. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందేంటో, అక్కడ భాష ఎలా ఉంటుందేంటో మనకు రాదు. హ్యాపీగా మనం ఉన్న చోట మనం ఉండాలి అని చెప్పి, ఉన్న చోటే ఉండిపోతారనమాట. ఉన్న చోటే ఉండిపోయి ఎటువంటి రిస్క్ తీసుకోకుండా లైఫ్‌లో గనుక ఉండిపోయామంటే, అదే స్టేజ్‌లో ఎప్పటికి ఉండిపోతాం. కలలు కంటూనే ఉంటాం. ఆ కలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నించమనమాట. సో, లైఫ్‌లో రిస్క్ తీసుకోవాలి. ఆ రిస్క్ కూడా కాలిక్యులేటెడ్ రిస్క్ అనేది అనే కాలిక్యులేటెడ్‌గా ఉండాలన్నమాట రిస్క్ కూడా. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకో. ఇది కార్యసాధకుల యొక్క రెండో లక్షణం అన్నమాట. సో, వీళ్ళెప్పుడు రిస్క్ తీసుకుంటారు. కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటారన్నమాట. మూడోదొచ్చేసి ఫోకస్ అన్నమాట. చెక్కు చెదరని ఫోకస్ ఉంటుంది వాళ్ళకెప్పుడు కూడా. ఒక అనుకున్నాడు. ఒక లక్ష్యం నిర్దేశించుకున్నాడు. నిర్దేశించుకున్న తర్వాత తన లక్ష్యం ఎప్పుడు కూడా అనుకున్న టార్గెట్‌ని అచీవ్ చేయడం మీద ఉంటుంది తప్పితే పక్కన ఉన్నటువంటి డీవియేషన్స్ మీద ఎప్పుడు ఉండదన్నమాట. సో, కార్యసాధకులు ఏం చేస్తారంటే మిగిలిన వాళ్ళలాగా ఏదో చాలామంది ఏం చేస్తుంటాం మనము జీవితంలో ఏదో చేయాలనుకుంటాం. కానీ అది చేయలేము. అందువల్ల ఏం చేస్తామంటే మన జీవితంలో ఏం దొరికిందో దాంతో సాటిస్ఫై అయిపోయి, హమ్మయ్య! నేను అనుకుంది చేసేసాను. మొత్తానికి ఏదో బానే ఉన్నాను. జీవితం కంఫర్టబుల్‌గానే పోతుందని చెప్పి అనుకుంటారనమాట. కానీ కార్యసాధకులు నిజంగా జీవితంలో అనుకుంది సాధించేవాళ్ళు ఎలా ఉంటారో తెలుసా మీకు? వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటారు. టార్గెట్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేయడానికి అహర్నిశలు శ్రమిస్తారు వాళ్ళు. శ్రమించి రాత్రి పగలు తేడా లేకుండా దాని గురించి శ్రమించి ఆ టార్గెట్‌ని అయితే అచీవ్ చేస్తారు వాళ్ళు. అచీవ్ చేసి అప్పుడు చెప్తారు. యెస్ నేను నా జీవితంలో ఈ విజయం సాధించాను. ఇప్పుడు నేను అనుకున్న పొజిషన్‌లో నేను ఉన్నానని చెప్పి. అంతే తప్పితే ఏదో ఒక రాండమ్‌గా మనం ఏదో సెలెక్ట్ చేసుకొని అదేదో అయిపోయి హమ్మయ్య! ఓకే అని చెప్పి ఎప్పుడు ఉండరనమాట. సో, ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని దాన్ని అచీవ్ చేస్తారనమాట. అంతేగాని సంథింగ్ ఏదో అచీవ్ చేసి నేను నా టార్గెట్ రీచ్ అయ్యానని చెప్పి ఎప్పుడు చెప్పుకోరు వీళ్ళెప్పుడు కూడా. సో, వీళ్ళ ఫోకస్ ఎప్పుడు కూడా వాళ్ళు అనుకున్న దాని మీద ఉంటుందనమాట. డీవియేట్ అవ్వరు. కానీ పిరికి వాళ్ళు అట్లా కాదు.
వాళ్ళు అనుకున్న ఫోకస్ పెట్టుకుంటారు ఒకటి చేయాలని చెప్పి. మధ్యలో ఏవో అవాంతరాలు వస్తాయి. వెంటనే దారి తప్పిపోతారు. అమ్మో! ఇది వద్దులే, ఇది పెద్ద పనిలా ఉంది. చాలా కష్టమైన పనిలా ఉంది. మనం వేరే చూసుకుందాం. దీంట్లో దీంట్లో కొద్దిగా కంఫర్టబుల్‌గా కూర్చోవచ్చు హ్యాపీగా. లేకపోతే ఇది కొద్దిగా హ్యాపీగా ఉంటుంది. ఇందులో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మనం ఏమి కొద్దిగా శ్రమ ఎక్కువ పెట్టాల్సిన పని లేదు. ఇలా చూసుకుందాం అని చెప్పి ఇంకొక దాంట్లోకి వచ్చేస్తుంటారనమాట. సో, ఈ విధమైనటువంటి ఫోకస్ అనేది వాళ్ళలో ఉండదు. ఆ డెడికేషన్ అనేది వాళ్ళలో ఉండదనమాట. సో, ఇది థర్డ్ లక్షణం అనమాట. ఫోకస్ అనేది కార్యసాధకుల్లో ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసి రెసిలియన్స్ అనమాట. అంటే బౌన్స్ బ్యాక్ అవ్వడం. మనకొక సెట్ బ్యాక్ అనేది వచ్చింది. మన లైఫ్‌లో ఒక సెట్ బ్యాక్ వచ్చింది. లేకపోతే మనం ఒక మిస్టేక్ చేసాం. మిస్టేక్ చేసిన దాని వల్ల ఒక ప్రాసెస్ అనేది కొంతవరకు తగ్గిపోయింది. లేకపోతే మనకు ప్రాఫిట్ అనేది కొంత తగ్గిపోయింది. లేకపోతే ఒక తప్పు జరగడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి కొన్ని రిసోర్సెస్ అనేది తరిగిపోయాయి. వీళ్ళేం జేస్తారంటే కార్యసాధకులు ఎలా ఉంటారంటే, ఓకే. తప్పు జరిగింది గదా! ఎందువల్ల ఈ తప్పు జరిగిందని జెప్పి వాళ్ళని వాళ్ళు అసెస్ చేసుకొని, నెక్స్ట్ టైమ్ అటువంటివి జరగకుండా అయితే వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని ముందుకెళ్తారు. ఆ జరిగిన మిస్టేక్ నుంచి ఒక లెసన్ అనేది నేర్చుకుంటారు. ఓకే. ఈ ఈ తప్పు నుంచి నేనైతే ఒక లెసన్ నేర్చుకున్నాను. ఇది నాకు ఓటమి కాదు. ఇదొక గుణపాఠం లాంటిది. ఇటువంటి తప్పులు మళ్ళా మళ్ళా చేయకూడదని జెప్పి ప్రకృతి అయితే నాకు చెప్పింది. నేనైతే ఆ విధంగా ముందుకు వెళ్తానని జెప్పి వాళ్ళు విజయం గురించి ఆలోచించి ముందుకెళ్తారు తప్పితే, ఒక సెట్ బ్యాక్ వచ్చింది. అయ్యో! ఇప్పుడు ఎలాగా? ఇదేమైనా సంకేతం ఏంటో? నాకేమైనా కొద్దిగా అపశకునంలా కనబడుతుంది. నేను పని చేసిన టైం బాలేదు. లేకపోతే నేను అనుకున్న ఐడియా వర్క్ అవుతదేమో అని చెప్పేసి పిరికివాడిలాగా ఆ పని అక్కడితోటి ఆపేసి, వదిలేసి వేరే పని చూసుకోరనమాట. సో, వాళ్ళు అనుకున్న దాంట్లో ఎన్ని అవాంతరాలు ఎదురవ్వనివ్వండి. ఏదైనా కానివ్వండి. ఓటమి రానివ్వండి. లేకపోతే బలవంతంగా వాళ్ళ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని వాళ్ళు వెనక్కి లాగుతున్నప్పటికి కూడా వాళ్ళైతే ముందుకే వెళ్తారు. వాళ్ళు అనుకున్నది సాధించి తీరుతారనమాట. సో, ఇది నాలుగో లక్షణం అనమాట. రెసిలియన్స్ అనమాట. పట్టుదల అనేది ఉంటుందన్నమాట వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ బిలీఫ్. ఈ కార్యసాధకులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎక్కువ ఎవరి మీద డిపెండ్ అవ్వరు ఫ్రెండ్స్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. వీళ్ళని ఎవరన్నా ఎవరినన్నా వీళ్ళు ప్రపంచంలో నమ్ముతారంటే వాళ్ళని వాళ్ళే నమ్ముతారు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉంది వాళ్ళ మీద. వాళ్ళు చేయగలుగుతారు. నేను చేయగలుగుతాను. నా వల్ల అవుతుంది అనుకుంటేనే ఆ పని స్టార్ట్ చేస్తారు ఎప్పుడు కూడా. ఒకవేళ పని స్టార్ట్ చేసిన తర్వాత ఇంక మళ్ళా రెండోసారి వెనక్కి చూడడం ఉండదనమాట. ఒకసారి దిగిన తర్వాత ఇంకంతే చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే చేయాలి దాన్ని. నేను ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది. నా స్కిల్స్ మీద నాకు నమ్మకం ఉంది. నా దగ్గర ఆ రిసోర్సెస్ ఉన్నాయి. నా దగ్గర టాలెంట్ ఉంది. నా దగ్గర టైం ఉంది. నేను చేయగలుగుతాను అనుకున్నప్పుడు నేను ఎందుకు వెనకాల ఉండిపోవాలి? అందరిలాగా నేను ఎందుకు ఆలోచించాలని చెప్పి వెళితే వాళ్ళ మీద వాళ్ళకున్న నమ్మకంతో ముందుకెళ్తారనమాట. అంతే తప్పితే ఏదో వేరొకడిని నమ్మి లేకపోతే ఎవడో వస్తాడు ఆ టైంకి ఏదో చేస్తాడు అని చెప్పి నా ఫ్రెండ్ ఉన్నాడు, లేకపోతే నా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, లేకపోతే నాకు లోకల్‌గా చాలా సపోర్ట్ ఉంది. ఇటువంటి వాళ్ళని వేరే ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ మీద వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు పెట్టుకోరనమాట. సో, నమ్మకం ఉండాలి. ఎవరి మీదైనా మన మీద ఫస్ట్ మనకు నమ్మకం ఉండాలి. మనం చేయగలుగుతాం అని చెప్పి. అంతే తప్పితే వేరెవడో వచ్చి చేస్తాడు నా పని అని చెప్పి గనుక పెట్టుకున్నామంటే పిరికివాడిలా ఉండిపోతాం. వాళ్ళ మీద డిపెండ్ అయిపోతాం. వాడు చేయకపోతే మనం కూడా చేయకుండా చతికిల పడిపోతాం అనమాట. సో, నమ్మకం, సెల్ఫ్ బిలీవ్ అంటే మన మీద మనకు నమ్మకం ఉంటుందన్నమాట. ఎవరైతే కార్యసాధకులు ఉంటారో వాళ్ళని ఎక్కువ నమ్ముతారు. మీరు కూడా కార్యసాధకులు అవ్వాలంటే ఫస్ట్ ఎవరో చెప్పింది పక్కన పెట్టేసేయండి. మీ మీద మీకు నమ్మకం ఉందా? మీరు చేయగలుగుతారు అని చెప్పి మీకు అనిపిస్తుందా? అనిపిస్తే ఖచ్చితంగా మొదలుపెట్టండి. ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. అంతే తప్పితే వేరే వాళ్ళు ఎవరో చెప్పారు, లేకపోతే ఇంకెవరో ఏదో చెప్పారని చెప్పి వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగా మీరు బిహేవ్ చేయడం కాకుండా మీరనుకుంది మీరు చేయడానికి స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండనమాట. ఇది ఐదో లక్షణం అనమాట. ఆరోదొచ్చేసి రెస్పాన్సిబిలిటీ. వీళ్ళు ఏం జరిగినా సరే, వాళ్ళనుకున్న ప్రయాణంలో, వాళ్ళనుకున్న టార్గెట్‌ని అచీవ్ చేసే ప్రయాణంలో ఏం జరిగినా సరే రెస్పాన్సిబిలిటీ, టోటల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళే తీసుకుంటారు. ఇది నిజమైన నాయకుడి లక్షణం కూడా. ఒక టీమ్ కింద వర్క్ చేస్తున్నారనుకోండి. ఆ టీమ్‌లో ఏదైనా పొరపాటు జరిగిందనుకోండి. ఆ నాయకుడు అనేవాడు ఎలా ఉంటాడంటే, ఓకే. నా టీమ్ వల్ల తప్పు జరగలేదు. నాకు నాయకత్వంలో లోపం వల్ల తప్పు జరిగింది. దీనికి రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. లేకపోతే నేను చేసిన తప్పుకి నేనే రెస్పాన్సిబిలిటీ అని చెప్పి, ఆ యొక్క బాధ్యతని వాళ్ళ మీద తీసుకుంటారనమాట. అదే పిరికివాళ్ళు ఉన్నారనుకోండి. ఎవరైతే ఈ విధంగా ఒక సమస్య వచ్చిన వెంటనే, వాడలా చేశాడు కాబట్టే పని పోయింది. లేకపోతే వాడలా చేశాడు కాబట్టే నాకు రావాల్సిన ప్రాఫిట్ పోయింది. లేకపోతే ఈ టీమ్‌లో ఎవడు సరిగ్గా పని చేయట్లేదు. ఒకడికి కూడా కోఆర్డినేషన్ అనేది లేదు. ఒక కొలాబరేషన్ లేదని చెప్పి సమస్యలను ఎప్పుడు కూడా పక్కవాడి మీద నెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. నీలో సమస్య ఉంది, నీలో సమస్య ఉంది అని చెప్పి పక్కవాడిని అయితే వేలెత్తి చూపడానికి ఎప్పుడు ముందుంటాడనమాట. కానీ అంతే తప్పితే ఆ సమస్య వచ్చింది. దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? ముందుకు ఎలా వెళ్ళాలని చెప్పి ఆలోచించరనమాట. సో, ఆ బాధ్యత తీసుకోవడానికి రెడీగా ఉంటారు. అంటే కానీ ఒకవేళ నిజంగా సక్సెస్ వచ్చిందనుకోండి. యెస్. నా వల్ల జరిగింది చూసారా? ఎంత బాగా చేశానని చెప్పి అంటాడనమాట. కానీ నిజమైన నాయకుడు అలా కాదు. ఒక సమస్య వచ్చింది. సెట్ బ్యాక్ వచ్చింది. టీమ్ తగ్గింది. వెనక్కి తగ్గిందంటే ఓకే. ఇది నా వల్ల జరిగింది. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అని చెప్పి ముందుకొస్తాడు. అదే సక్సెస్ కనుక ఫేస్ చేశారనుకోండి. యెస్. ఇది మా టీమ్ చేసిందిది. లేకపోతే నా యొక్క బృందం చేసిందిది. మేము కలిసికట్టుగా చేసామని చెప్పి సగర్వంగా చెప్తాడనమాట. ఆయనకు ఆ టీమ్ మీద అంత నమ్మకం ఉంటుంది ఎప్పుడు కూడా. సో, ఈ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఎప్పుడు కూడా ముందుంటారనమాట కార్యసాధకులు ఎప్పుడు కూడా. పిరికి వాళ్ళు అట్లా కాదు. ఎప్పుడెప్పుడు పక్కవాడి మీద తోసేద్దామా? లేకపోతే ఏదైనా మంచి జరిగిందంటే ఎప్పుడెప్పుడు ఆ క్రెడిట్ మొత్తం నేను తీసుకుందాం అని చెప్పి ఉంటారనమాట. సో, ఇది చాలా మెయిన్ లక్షణం అన్నమాట. ఆరో ముఖ్య లక్షణం అనమాట. రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ చివరిదొచ్చేసి గ్రోత్ మైండ్‌సెట్ అనమాట. గ్రోత్ మైండ్‌సెట్ అంటే ఏంటంటే
ఎప్పుడెప్పుడు మనం ఒక స్కిల్‌ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక సెట్ బ్యాక్ అనేది వచ్చింది. మనం ఒక ఓటమి అనేది ఎదురైంది. మనం అనుకున్న ప్రయాణంలో ఓటమి ఎదురైంది. ఆ ఓటమిని కనుక మనం దాటి ముందుకు వెళ్ళాలంటే, ఆ పర్టిక్యులర్ టైమ్‌లో మన దగ్గర రిక్వైర్డ్ స్కిల్స్ లేకపోతే రిసోర్సెస్ లేకపోతే, దాన్ని మనం ఎలా సమకూర్చుకోవాలి? ఏం చేయాలి? ఏం చేస్తే నేనైతే డెవలప్ అవుతాను? ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పి ఒక రకమైన గ్రోత్ మైండ్ సెట్ అనేది వీళ్ళకి ఉంటుందన్నమాట. వీళ్ళెప్పుడు కూడా కంటిన్యూయస్‌గా నేర్చుకోవడానికి చూస్తారు ఎప్పుడు కూడా. ఏదైనా ఒక నేర్చుకుందాము. నేర్చుకుంటే మనకు ఉపయోగపడుతుందేమో అని చూస్తారనమాట. ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు స్టాగ్నేట్ చేసుకోరు ఎక్కడ కూడా. ఏ సిట్యుయేషన్‌లో, ఏ పరిస్థితిలో కూడా వాళ్ళని ఎప్పుడు స్టాగ్నేట్ చేసుకోరు. కొత్తవి నేర్చుకుందాం. కొత్తవి నేర్చుకుంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుందేమో. లేకపోతే నేను ఇది సాధించాలంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా నా యొక్క స్కిల్స్‌ని నేను పెంచుకోవాలి. నా యొక్క టెక్నికల్ స్కిల్స్ కానివ్వచ్చు, లేకపోతే వేరే ఏ రకంగా సపోజ్ మీరు బిజినెసే స్టార్ట్ చేయాలనుకోండి. మీకున్న నాలెడ్జ్‌తో మీరు బిజినెస్ స్టార్ట్ చేయలేరు కదా! దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి. అందులో ఉన్న రకరకాల ట్రిక్స్ అండ్ టిప్స్ మీరు తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా కొన్ని మెళకువలైతే మీరు తెలుసుకోవాలన్నమాట. ఎలా రన్ చేయాలి? ఏం చేయాలని చెప్పి మీరు తెలుసుకోవాలి. అలా కాకుండా ఊరికే వెళ్ళిపోయి ఎవడినో నమ్మేసి డబ్బులు పెట్టేస్తే మనమే తర్వాత చతికిల పడతాం తప్పితే అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటాం. చాలా రిసోర్సెస్ అన్నీ వేస్ట్ అవుతాయి. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తుంటారంటే చాలా స్టాగ్నేట్ అయిపోతారు. నాకున్న స్కిల్ సెట్ ఇలా ఉంటే చాలు. నేను హ్యాపీగా ఇలానే ఉండిపోతాను. నేను ఇంకేం చేయనని చెప్పి ఉన్న చోటే ఉండిపోతారన్నమాట. గ్రోత్ మైండ్ సెట్ ఉండదు వాళ్ళకి. వేరే పని చేయబుద్ధి అవ్వదు. ఎందుకంటే భయం. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్నమాట. చేయలేనేమో అని చెప్పి. కానీ ఈ రకమైన గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే, లేదు ఒక నిజంగా అవాంతరం వచ్చింది. దాన్ని నేను ఏదైనా ఒకటి నేర్చుకోవాలి, లేకపోతే ఏమైనా చేయాలంటే ఖచ్చితంగా చేసి తీరుతారన్నమాట. అది కార్యసాధకుల యొక్క ముఖ్య లక్షణం అన్నమాట. సో, ఈ 7 లక్షణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళైతే జీవితంలో కార్యసాధకులుగా మిగులుతారు. వాళ్ళు అనుకున్నవైతే ఖచ్చితంగా చేసి తీరుతారన్నమాట. వాళ్ళ విజయాన్ని ప్రపంచానికి చాటి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు విజయం సాధించిన తర్వాత ప్రపంచమే వాళ్ళని గుర్తిస్తుందన్నమాట. బట్ ఎవరైతే ఇలా పిరికితనంతో వచ్చిన ప్రతి సిట్యుయేషన్‌ని వచ్చిన ప్రతి ఆపర్చునిటీని వదులుకుంటారో భయంతో కానివ్వచ్చు, లేకపోతే వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు, వాళ్ళెప్పుడు కూడా చివరిలోనే మిగిలిపోతారనమాట. సో, మీరు కార్యసాధకులుగా ఉంటారా? లేకపోతే పిరికి వాళ్ళుగా ఉంటారా? అని చెప్పి మీ చేతిలోనే ఉంటుంది. ఎవరి చేతిలో ఉండదు. సో, ఈ వీడియో మీకు కొద్దిగన్నా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ థాంక్ యూ వెరీ మచ్. ఇంకొక మంచి కాన్సెప్ట్‌తో మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.